మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ వీడియోలో దేవుని సన్నిధిలో నిలవబడుట అనే విషయం గురించి తెలియపరుస్తున్నాను. దేవుని సన్నిధి అంటే దేవుని ప్రసన్నత, మనం ఏ విధంగా నిలబడాలి అనే విషయాలు తెలియపరుస్తున్నాను. మొదటిగా 7 మాటలు ఉన్నాయి. ఆ మాటలు చెప్పుకొని వివరంలోకి వెళ్ళిపోదాం. 1వ మాట, ఒప్పుకొనేది స్థలం. మేము నీ సన్నిధిని అపరాధులము నిలుచుటకు అర్హులం కాదు. ఎజ్రా 9:15. 2, ఆరాధించేడి స్థలం. యెహోవా సన్నిధిని నిలుచుటకును ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును. ద్వితీయోపదేశకాండం 10:8. 2వ దినవృత్తాంతములు గ్రంథం 29:11. 3, సేవ చేయు స్థలం. యెహోవా నామమున నిలిచి సేవ చేయుటకు. ద్వితీయోపదేశకాండం 18:5, 6, 7. 4, తీర్పు తీర్చు స్థలం. వివాదములు గల ఇద్దరు మనుషులు యెహోవా సన్నిధిలో నిలవవలెను. ద్వితీయోపదేశకాండం 19:17. 5, సహవాసం చేయు స్థలం. ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేల్ దేవుడైన ఆ యెహోవా జీవం తోడు. మొదటి రాజుల గ్రంథం 17:1. 6, బలపరచబడు స్థలం. ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవం తోడు, ఇది నిజం. మొదటి రాజుల గ్రంథం 18:15. 7, స్వతంత్రం గల స్థలం. ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవం తోడు, నేనేమియూ తీసుకొనను. 2వ రాజుల గ్రంథం 5:16. దేవుని సన్నిధిలో నిలవబడుట. 1వ మాట, ఒప్పుకొనేడి స్థలం. మేము నీ సన్నిధిని అపరాధులము నిలుచుటకు అర్హులం కాదు. ఎజ్రా 9:15. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీవు నీతిమంతుడవై ఉన్నావు. అందువలననే నేటి దినమున ఉన్నట్టుగా మేము శేషించి నిలుచున్నాము. చిత్తగించుము. మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేస్తిని. మా మీదికి వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయస్థుడవై నీవు సత్యముగానే ప్రవర్తించితివి. కానీ మేము దుర్మార్గులమైతిమి. మా రాజులు గాని మా ప్రధానులు గాని మా యాజకులు గాని మా పితరులు గాని నీ ధర్మశాస్త్రము ననుసరించి నడవలేదు. నీవు వారి మీద పలికిన సాక్ష్యములైనను నీ ఆజ్ఞలనైనను వారు వినకపోయిరి. వాస్తవమే, ఈ సంగతి అంతే అని నేను ఎరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును. సేవకునితో వ్యాజ్యంలాడకుము. సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడిగా ఎంచబడడు. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి. మా నీతి క్రియలన్నీయు మురిగుడ్డ వలె నాయను. మేమందరము ఆకు వలె వాడిపోతిమి. గాలివాన కొట్టుకొని పోవునట్టుగా మా దోషములు మమ్మును కొట్టుకొని పోయాను. నీ నామమును బట్టి మొరపెట్టు వాడొక్కడును లేకపోయాను. నిన్ను ఆధారము చేసుకొనుటకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకుని వాడొక్కడును లేడు. నీవు మాకు ముఖము చాటు చేసుకొంటివి. మా దోషముల చేత నీవు మమ్మును కరిగించి ఉన్నావు. యెహోవా, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడవుగా కనబడుదువు. అయినను న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడుదును. దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేలా, మహావిశ్వాస ఘనతకు సుఖింపనేలా. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. నరపుత్రుడా, ఇశ్రాయేలులకు ఈ మాట ప్రకటింపుము. మా పాప దోషములు మా మీద పడి ఉన్నవి. వాటి వలన మేము క్షీణించుచున్నాము. మనమెట్లు బ్రతుకుదుమని మీరు చెప్పుకొను మాట నిజమే. ప్రభువా, నీవు నీతిమంతుడవు. మేమైతే సిగ్గుచేత ముఖ వికారమొందిన వారము. మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి. దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మును తరిమితివి. యెరూషలేములోను యూదయ దేశములోను నివసించు స్వదేశవాసులుగా ఉన్నట్టియు పరదేశవాసులుగా ఉన్నట్టియు ఇశ్రాయేలీయులందరికీ మాకును ఈ దినమున సిగ్గు తగి ఉన్నది. ప్రభువా, నీకు విరోధముగా పాపం చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును
ముఖము చిన్నబోనట్టుగా సిగ్గే తగి ఉన్నది. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. అయితే ఆయన కృప క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఆయన తన దాసులగు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకొనవలెనని సెలవిచ్చెను గాని మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. ఇశ్రాయేలందరూ నీ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి. మేము పాపం చేసితిమి గనుక నేను శపించేదనని నీవు నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆ శాపమును మా మీద కుమ్మరించితిమి. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో నిలవబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైలబట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను. మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోచున్నాను, మీరు నన్ను వెతుకుదురు గాని మీ పాపముల్లోనే యుండి చనిపోవుదురు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. కాగా మీ పాపములలోనే యుండి మీరు చనిపోవుదురని మీతో చెప్పి తిని నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపముల నుండి చనిపోవుదురని వారితో చెప్పాను. ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటిని ధర్మశాస్త్రం నాకు లోనైన వాటితో చెప్పుచున్నదని ఎరుగుదుము. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప దేవుని నీతికి లోబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపంలోనే ఉన్నారు. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదకి రాజేసెను. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవబడగలడు? 2 ఆరాధించేడి స్థలం. యెహోవా సన్నిధిని నిలుచుటకును ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 8వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు యెహోవా సన్నిధి నిలుచుటకును ఆయన్ను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలంన యెహోవా ఏర్పరచుకొనెను. నా కుమారులారా తనకు పరిచారకులయ్యుండి ధూపము వేయుచుండుటకును తన సన్నిధిని నిల్చుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలవబెట్టుము. వారు ప్రత్యక్షపు గుడారము నెదుట మందిర సేవ చేయవలెను. తాము కాపాడవలసిన దానిని సర్వ సమాజము కాపాడవలసిన దానిని వారు కాపాడవలెను. మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారం యొక్క ఉపకరణములన్నిటినీ ఇశ్రాయేలీయులు కాపాడవలసిన వారు కాపాడవలెను. కాగా నీవు లేవీయులను అహరోనుకును అతని కుమారులకును అప్పగింపవలెను. వారు ఇశ్రాయేళ్లలో నుండి అతన్ని వశము చేయబడి ఉన్నారు. లేవీయులను ప్రత్యేకించి వారిని పవిత్రపరచుము. వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినదేమనగా వారి మీద పాప పరిహారార్థ జలమును ప్రోక్షింపుము. అప్పుడు వారు మంగలి కత్తితో తమ శరీరమంతా గొరిగించుకొని తమ బట్టలు ఊడుకొని కొనిన తర్వాత వారు ఒక కోడెను దాని నైవేద్యములను అనగా తైలముతో కలిసిన గోధుమ పిండిని తేవలెను. నీవు పాప పరిహారార్థ బలిగా మరి ఒక కోడెను తీసుకొని రావలెను. అప్పుడు నీవు ప్రత్యక్ష గుడారము ఎదుటికి లేవీయులను తోడుకొని వచ్చి ఇశ్రాయేలీయుల సర్వ సమాజమును పోగు చేయవలెను. నీవు యెహోవా సన్నిధికి లేవీయులను తోడుకొని వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులు తమ చేతులను లేవీయుల మీద ఉంచవలెను. లేవీయులు యెహోవా సేవ చేయు వారౌటకు అహరోను ఇశ్రాయేలీయులను ప్రతిష్టార్పణముగా వారిని యెహోవా సన్నిధిని ప్రతిష్ఠింపవలెను. లేవీయులు ఆ తల మీద తమ చేతులుంచిన తర్వాత నీవు లేవీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు యెహోవాకు వారితో ఒక దానిని పాప పరిహారార్థ బలిగాను రెండో దానిని దహన బలిగాను అర్పించి అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను లేవీయులను నిలవబెట్టి యెహోవాకు
ప్రతిష్టార్పణముగా వాటిని అర్పింపవలెను. అట్లు నీవు ఇశ్రాయేలీయులలో నుండి లేవీయులను వేరుపరచవలెను. లేవీయులు నా వారై నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు, యెహోవా సన్నిధి నిలుచుటకును, ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. 3. సేవ చేయు స్థలం. యెహోవా నామమున నిలిచి సేవ చేయుటకు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. నిత్యము యెహోవా నామమున నిలిచి సేవ చేయుటకు నీ గోత్రములన్నిటిలోనూ అతనిని అతని సంతానం వారిని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని ఉన్నాడు. ఒక లేవీయుడు ఇశ్రాయేళ్ల దేశమున తాను విదేశీగా నివసించిన నీ గ్రామములలో ఒక దాని నుండి యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు మిక్కిలి మక్కువతో వచ్చినప్పుడు అక్కడ యెహోవా సన్నిధిని నిలుచు లేవీయులైన తన గుడారపు వారు చేయనట్లు అతడు తన దేవుడైన యెహోవా నామమున సేవ చేయవలెను. అది నిజమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకు కలిగియుండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును ఈ తరమును ఇశ్రాయేలీయులలో నుండి నీ యొద్దకు పిలిపింపుము. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠితగా వస్త్రములను కట్టవలెను. అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతన్ని ప్రతిష్ఠించుదువు. అతన్ని వస్త్రమును కట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయములందరికీ ఆజ్ఞ ఇమ్ము. పాతకము, ఏఫోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా, దాటియు వారు కట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై యుండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను. తన వాడి ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకొనిన వానిని తన యొద్దకు చేర్చుకొనెను. తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు దేవుడు ఇశ్రాయేళ్ల సమాజంలో నుండి మిమ్మును వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా? ఆయన నిన్ను నీతో లేవీయులైన నీ గోత్రపు వారినందరినీ చేర్చుకొనెను గదా. అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకొందునో వాని కర్ర చిగిరించును. ఇశ్రాయేలీయులు మీకు విరోధముగా మాన్పివేయుదును. కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో చెప్పగా వారు ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య నుండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మర్నాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుడైన అహరోను కర్ర చిగురించి ఉండెను. అది చిగురించి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయెను. మోషే యెహోవా సన్నిధి నుండి ఆ కర్రలన్నిటినీ ఇశ్రాయేలీయులందరి ఎదుటకి తేగా వారు వాటిని చూచి ఒక్కొక్కడు ఎవరి కర్రను వారు తీసుకొనిరి. మరియు ఎవడైనను మూర్ఖించి అక్కడ నీ దేవుడైన యెహోవాకు పరిచర్య చేయుటకు నిలుచు యాజకుని మాటనే గాని ఆ న్యాయాధిపతి మాటనే గాని విననొల్లని ఎడల వాడు చావవలెను. అట్లు చెడుతనమును ఇశ్రాయేలీయులలో నుండి పరిహరింపవలెను. నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలెను. వారు తమ యాజక ధర్మము ననుసరించి నడుచుకొందురు. అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణశిక్ష నొందును. నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు
దినములకు యెహోవా సన్నిధిని నిలుచుటకును ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను. నీ ఆవరణములలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. బలిపీఠం చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దురాలాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను విచారణ చేయుచు దానిని కాపాడుడి. 4. తీర్పు తీర్చు స్థలం. వివాదములు గల ఇద్దరు మనుషులు యెహోవా సన్నిధిలో నిలవవలెను. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 17వ వచనం. ఆ వివాదములు గల ఇద్దరు మనుషులు యెహోవా సన్నిధిని అనగా ఆ కాలంలోనున్న యాజకుల ఎదుటను న్యాయాధిపతుల ఎదుటను నిలవవలెను. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు. వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటిని అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే గాని చేయరు. అప్పుడు యాజకులైన లేవీయుల దగ్గరకు రావలెను. యెహోవాను సేవించి యెహోవా నామమున దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకొనెను గనుక వారు నోటి మాట చేత ప్రతి వివాదమును దెబ్బ విషయమైన ప్రతి వ్యాజ్యమును విమర్శింపబడవలెను. నీవు లేచి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలంనకు వెళ్లి యాజకులైన లేవీయులను ఆ దినములలో నుండు న్యాయాధిపతిని విచారింపవలెను. వారు దానికి తగిన తీర్పు నీకు తెలియజెప్పుదురు. 5. సహవాసం చేయు స్థలం. ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవం తోడు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. అంతటా గిలాదు కాపురతుల సంబంధీయును తిష్బీయుడైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవం తోడు, నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. 6. బలపరచబడు స్థలం. ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవం తోడు, ఇది నిజం. మొదటి రాజుల గ్రంథం 18 అధ్యాయం 15వ వచనం. ఏలియా ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవం తోడు, నిజంగా ఈ దినమున నేను అహాబును దర్శించుదునని చెప్పుచున్నాను నేను. 7. స్వతంత్రం గల స్థలం. ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవం తోడు, నేనేమియూ తీసుకొనను. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం. ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవం తోడు, నేనేమియూ తీసుకొనను అని చెప్పాను. నయమాను అతన్ని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయాను. ఎలీషా ఇట్లా నేను ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవం తోడు, యూదారాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుటకైనను ఒప్పుకోకపోదును. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహజీ సిరియానుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను గాని యెహోవా జీవం తోడు, నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకొందుననుకొని. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథం దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీదాసులను సంపాదించుకొనుటకు ఇది సమయమా? దేవుడు ఈ విధంగా మనల్ని దీవించినట్లు, దేవుని సన్నిధిలో ఈ విధంగా నిలవబడినట్లు మనందరము పాటుపడతాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.